అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో జ్యేష్ఠ మాస శుక్లపక్ష శ్రేష్ఠి. ఈరోజు ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అంటేనే సర్ప నక్షత్రం అంటూ, ఇక ఆశ్లేష నక్షత్రం అంటేనే సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పూజించే నక్షత్రం అంటూ, శ్రేష్ఠి అనంగానే ఇక సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత సనిహంగా ఉన్న నక్షత్రము, సనిహంగా ఉన్న తిథి, ఈ రెండు కలిస్తే మహా అద్భుతం, విశేషంగా నాగారాధనకు. అవును కదా. అయితే ఈరోజు మనం అందరు కూడా ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. నాగేశ్వర, నాగా మరియు ఈశ్వర ఇద్దరు కలిసి ఉన్న నామం ఇది. ఈ నామాన్ని జపించడం వలన మనకి ఆరోగ్యము ప్రాప్తిస్తుంది, సత్సంతానం ప్రాప్తిస్తుంది, వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మరియు అంతేకాదు, మనకి శరీరంలో ఏదైనా రక్తపు వ్యాధులు ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. అటువంటి పుణ్యక్షేత్రం నాగేశ్వర జ్యోతిర్లింగం. కానీ అక్కడ వెళ్ళి దర్శనం చేసుకువస్తే ఈ సర్ప శాపాలు, సర్ప దోషాలు ఏదైతే ఉంటాయో అవి వెళ్ళిపోతాయి. అటువంటి గొప్ప క్షేత్రం. దీని గురించి మీకు తెలియచేస్తాను. అయితే ముందుగా నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నాగేశ్వరాయ నమః. భక్తి శ్రద్ధతో అందరూ ఈ నామాలని జపించండి. ఆ ఒక నాగేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇక ఈరోజు ఈ ఆశ్లేష నక్షత్రం చాలా విశేషంగా పరిగణిస్తూ ఉంటారు నాగారాధనకు. ఎందుకు అంటే, పరీక్షిత మహారాజు మీకు అందరికీ తెలుసు కదా. ఎవరు పరీక్షిత మహారాజు అంటే? అభిమన్యు తెలుసా? మనకి మహాభారతంలో అభిమన్యు ఉంటారు. అభిమన్యు భార్య పేరు ఉత్తర. ఆ ఉత్తర గర్భంలో జన్మించిన వారే పరీక్షిత మహారాజు. పరీక్షితుడు అంటే ఎన్నో పరీక్షల్ని ఎదిరించి జన్మించాడు కాబట్టి పరీక్షిత మహారాజు అనేది ఏర్పడింది. ఈ పరీక్షిత మహారాజు అనుకోకుండా అతనిపై కలిపురుషుడు దృష్టి పడుతుంది. కలిపురుషుడు, ఆ కలిపురుషుడు దృష్టి పడేలోపు ఆ కలిపురుషుడు వెదుకొని ఈ పరీక్షిత మహారాజు రాజ్యానికి ఈ పరీక్షిత రాజ్యం ఏదైతే ఉంటుందో ఆ రాజ్యం వైపు కలిపురుషుడు వస్తున్నాడు అనగానే ఈ పరీక్షిత మహారాజు దూరం నుంచి చూస్తాడు. ఈడు ఎందుకు వస్తున్నాడు అని చెప్పి, ఆగు, ఇది పరీక్షిత మహారాజు ఇక్కడ ఉన్నది, ఇక్కడ నీకు స్థానం లేదు, ఇక్కడ రావడానికి స్థానం లేదు అంటే, స్వామి కలియుగ ఆరంభం అయ్యింది, ఇక్కడ అధర్మము 3 పాదాలైతే ధర్మం ఒకే పాదం ఉంటుంది, అందుకే నేను వచ్చాను, కలియుగం ఆరంభం అయ్యింది కదా,
నేను ఎక్కడుండాలి అంటే, నువ్వు ఎక్కడైనా ఉండు, ఇక్కడైతే మా రాజ్యంలోకి రాకు అంటే మీరే చెప్పండి, ఏదైనా ఒక ఉన్నత స్థానం చెప్పండి, అక్కడ నేను వచ్చి ఉంటాను అని కలిపురుషుడు తెలియచేస్తాడు. సరే, పరీక్షిత మహారాజుడు ఇంకా ఏం చెప్పాలి అంటే, పరీక్షిత మహారాజు ఇంకేం చెయ్యాలి అంటే, స్వర్ణ ఆభరణాలపై జూజమిపై ఇలా 4 చోట్లను ఇస్తాడు. జూదమి ఎక్కడైతే ఈ బెట్టింగ్స్ అనేవాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ పైన అక్కడ ఎక్కడ జరుగుతాయో అక్కడ నువ్వు ఉండు. తర్వాత అహంకారము, స్వర్ణము ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండు. తర్వాత వేశ్యావాటిక ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉండు. అలా ఇంకో 4 ప్లేస్లు ఆయనకు వరంగా ఇచ్చేస్తాడు పరీక్షిత మహారాజు. అలా అనంగానే ఆయన ఒకటే, ఎక్కడ అనగానే స్వర్ణ కిరీటము అంటే స్వర్ణము ఎక్కడుంటుందో అక్కడ అన్నాడు కదా, ఆ ఒక పరీక్షిత మహారాజు పైన స్వర్ణ ముకుటం ఉంటే దాంట్లో చేరుకునేస్తాడు. చేరుకున్న తర్వాత కలిపురుషుడు అతనిలో ఉన్న ధర్మం అంతా మర్చిపోయాడు ఒకే సెకండ్లోనే. అలా వెళ్తాడు. ఒక మహా ఋషి ఆ ధ్యానంలో ఉన్న సమయంలో ఇతను అధర్మం ఎక్కువైపోయింది కదా. కలిపురుషుడు ఏం చేస్తాడంటే, ఆ మహారాజుని ఆ ఒక ఋషిని చూసే, మహర్షి లెవ్వు, తపస్వి లెవ్వు అంటాడు. లెవ్వుడు ధ్యానంలో దీర్ఘంగా ఉంటే అప్పుడు ఇతనికి ఇంత అహంకారం అని చెప్పి పక్కన చనిపోయిన ఒక సర్పం ఉంటే ఆ సర్పాన్ని మెడలో వేసేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కిరీటం తీసి పక్కన పెడితే అప్పుడు గుర్తొచ్చి అతను చేసిన తప్పులండి. అంటే అహంకారము అనేది నెత్తిపై ఉంటే చూడండి, ఎవరు ఏది జరుగుతుందో అర్థం కాదు. అదే విధానంగానే కలిపురుషుడు ఈ జూదమి అనే వాళ్ళు ఏదైతే బెట్టింగ్స్ అవి ఈ కాలంలో జరుగుతున్నాయో, వాళ్ళ ప్రపంచంలో ఏం చేసినా వాళ్ళు దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితి, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశం వాళ్ళకి అలవాటు పడిపోయిన తర్వాత వ్యసనపరుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ అంతే, ఇంకా జీవితం పోయింది. ఆడ జరిగే రాజకీయాలు, ఆడ జరిగే కుట్రలు ఇంకెక్కడ ప్రపంచంలో ఉండవు. అటువంటివి వ్యసనపరులలో జరుగుతూ ఉంటాయి. అదే విధానంగా ఇంకా వేశ్యవాటిక, ఇంకా జీవితంలో అటువంటి వాటికి బానిసైన వాడి జీవితం పోయింది. అలా ఇటువంటి విషయాలలో గుర్తుపెట్టుకోండి, కలిపురుషుడు ఎక్కువ ఉంటాడు, అహంకారి తలపై ఉంటాడు అని. అంటే అక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, అప్పుడు అతను ఏం చేస్తాడు, అతను కొడుకు వచ్చి, మా నాన్నకి ఎవరైతే, ఆ మహర్షి కొడుకు మా నాన్నకి ఎవరైతే ఇలా అవమానం చేశారో వాళ్ళకి తక్షక కాల సర్పం కొరికి చనిపోవాలి. అది తెలవంగానే శాపం ఇట్లా ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్న బయటకు వస్తే, నేను ఇలా చేశానరే, నువ్వు తప్పు చేశావు, కలిపురుషుడు ప్రభావం ఇది అంటే ఇంకేం చేయడానికి కాలేదు. ఆ సమయంలో ఆ మహారాజుకి ఇలా తెలిస్తే, నేను ఆ సర్పం నుంచి తను కాపాడుకోవాలని అతను ఒక పెద్ద చుట్టూ కళ్యాణి అందరూ కూడా ఇక అక్కడ సైనికులు అందరూ నిలబెట్టి ఏదో విధానంగా ఈ 7 రోజుల లోపల అనేస్తాడు కదా, నేను బతకాలి అని చెప్పి అన్ని సర్వ సైన్యాన్ని ముందు పెట్టుకొని కాపలుగా పెట్టుకొని, ఎటువైపు నుంచి ఒక పురుగు కూడా రాకూడదు అలా పెట్టుకొని లోపలే ఉంటాడు. అదే టైంలో ఒక బ్రాహ్మణుడు దారిలో మహారాజుని కలవడానికి వెళ్దాం, ఆశీస్సులు అందించడానికి పిలిచింటారు కదా, హోమయజ్ఞ యాగాదులు చేయడానికి, దానికి పరిష్కారంగా. సరే పిలుస్తాము అని పిలిచింటారు. అంటే యజ్ఞ యాగాదులు ఆచరించడానికి భవిష్యవాణి చెప్పేవాళ్ళు, జ్యోతిషుల్ని పిలిపించి దీనికి ఏదో పరిష్కారం ఎదగాలి అని చెప్పి వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటే, దాంట్లో ఒకరు ఏం చేస్తాడు, అక్కడ ఒక మంచి పండు ఉంటుంది, చాలా అద్భుతమైన చెట్టు, తినడానికి చాలా బాగుంటుంది, ఆపిల్ పండు. దాంట్లో ఈ శాపం ఉంది కదా, అది నెరవేరాలి కదా. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ సర్పము చిన్నగా పురుగులాగా దాని లోపల చేరుకుంటుంది. అప్పుడు ఇతను పండు చాలా అందంగా కనబడుతుంది. చూడండి, ఎప్పుడు కూడా అందము, అందుకే అది చాలా అందంగా చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ ఈ మంచి ఈ యొక్క విషయాన్ని మీరు మంచి మాటగా తీసుకోండి. ఎప్పుడు కూడా అతి అందం అపాయం. అలా తీసుకొని మహారాజు దగ్గరికి వెళ్తారు. మహారాజా, నేను బ్రాహ్మణుని, మీకోసం ఏమీ తేలేను, తీసుకోండి ఈ పండు అని ఇచ్చాడు. ఆ ఆపిల్ పండుని ఇలా తీసుకొని, ఇలా ఆపిల్ పండు ఇలా తీసుకున్నాడు అంతే.
చేతిలో తీసుకోగానే ఆ పురుగు లోపల నుంచి బయటకు వచ్చి కాటు వేసింది, సర్పంలా మారిపోయింది, ప్రాణం త్యజించాడు. సరే, పరీక్షిత మహారాజు స్వర్గస్థ అయిపోయారు. తర్వాత ఆయన మనుమడు మా తాతని ఇలా చేసింది సర్పాలు అని చెప్పి సర్పయాగాన్ని ఆచరిస్తాడు. ఆ సర్పయాగంలో మంత్రాలు చదువుతూ ఉంటే ఆవాహయ ఆకర్షయ అని అగ్నిలో చెప్తూ ఉంటే ప్రపంచంలో ఉన్న సర్పాలన్నీ అగ్నిలో పడుతూ ఉంటాయి. ఆ క్షేత్రం ఏది తెలుసా? కర్ణాటక కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. మంగళూరు దగ్గర ఉంటుంది కుక్కే సుబ్రహ్మణ్య. చాలా మంది అదేంటో వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారో, ఈ మాధ్యమంలోనూ అలాగే అయిపోయింది. సోషల్ మీడియాలో కుకుటేశ్వర అంటున్నారు. దయచేసి క్షమించండి, అది కుకుటేశ్వరుడు కాదు, కుక్కే సుబ్రహ్మణ్య. చాలా పురాతనమైన క్షేత్రం. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్ అవతరించిన క్షేత్రం అది. అటువంటి అద్భుతమైన క్షేత్రం. ఎందుకు అక్కడ అవతరించాడు అంటే సుబ్రహ్మణ్య స్వామిని పెంచిన వారు ఎవరు తెలుసా? గంధర్వ కన్యలు. 27 మంది గంధర్వ కన్యలు వాళ్ళని సుబ్రహ్మణ్య స్వామిని పెంచి పెద్దగా చేసి పార్వతీదేవికి ఇస్తారు. పార్వతీదేవికి ఇచ్చినప్పుడు వాళ్ళు నా కొడుకుని మేము వదులుకుంటున్నాం, ఆయన మేము చూడాలి కదా అంటే, మీకు నక్షత్ర మండలంలో సజీవమైన నక్షత్రాలుగా వదిలేస్తాము, మీరు 27 నక్షత్రాలుగా ఆకాశ మండలంలో ఉంటూ ప్రకృతిని అన్నిటినీ చూస్తూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, జననాలు, మరణాలు వీటన్నిటికీ కూడా మీ ఆధీనంలోనూ మీరు చూసేలాగా చేసేస్తాను. అన్ని నక్షత్రాలకి ఆయువు ఉంటుంది, కానీ మీకు మాత్రం పూర్ణాయువు. ప్రపంచం ఉండే రోజులో మీరు అలాగే ఉంటారు. అన్ని నక్షత్రాలు జారిపోతూ ఉంటాయి, కానీ వీటికి అలా ఉండవు. అందుకే ఆ 27 నక్షత్రాల ప్రభావం మన భూమిపై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ నక్షత్రంలో ఏదో ఒక నక్షత్రంలో ప్రతి జీవరాశి ఈ భూమి పైన జన్మిస్తూ ఉంటుంది. ఎన్నో వేల నక్షత్రాలు ఉన్నాయి, అన్ని నక్షత్రాలు భూమిపైన ఆధీనం లేదు. ఈ 27 నక్షత్రాల ఆధీనమే భూమిపై ఉంటుంది. ఇది జ్యోతిష శాస్త్రం. మళ్ళీ తర్వాత అది ఇంకొక రోజు మాట్లాడదాం. ఇది పురాణంలో వచ్చేది. అయితే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పెంచిన క్షేత్రం కాబట్టి అది సుబ్రహ్మణ్య క్షేత్రం అయింది. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, ఆ సుబ్రహ్మణ్య స్వామి పెంచారు కాబట్టి ఆ క్షేత్రం పేరు వచ్చింది. పరీక్షిత మహారాజు మనముడు సర్పయాగాన్ని అక్కడ ఆచరిస్తే ప్రపంచంలో ఉన్న సర్పాలన్నీ అక్కడ పడుతూ ఉంటే, ఆ సమయంలో ఈ ఆదిశేషుడు ఎక్కడుంటాడు? విష్ణాధీనం. అలాగే వాసుకి శివుడికి చుట్టుకో ఉంటాడు, వస్తలేదు, శివుడే వస్తూ ఉంటాడు. ఆ టైంలో ఋషులు, సప్త ఋషులు అందరూ వచ్చి, దేవతలందరూ వచ్చి ఆ యాగాన్ని ఆఫ్ చేస్తారు. అప్పుడే ఆ నవనాగాలు మాత్రం మిగులుకున్నాయి. అందుకే ఆ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అడవిల్లో 5 తలల సర్పాలు కనబడతాయి, 7 తలల సర్పాలు కనబడతాయి. ఎందుకంటే ఆ శేషాలు అక్కడ మిగులుకున్నాయి కాబట్టి. దీన్ని బాగా గమనించండి. ప్రపంచంలోనే ఎన్నో చోట్ల ఎన్నో రకాల సర్పాలు ఉన్నాయి, కానీ ఆ ఒక అడవిలో ఏదైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఉందో కుమారధార అని ఒక నది కూడా ఉంటుంది. అక్కడ ఉండే సర్పాలు ప్రపంచంలో ఏ దేశంలో లేదో అత్యంత శ్రేష్టమైన సర్పాలు మరియు దైవ సర్పాలు. నాకు తెలిసిన ఒక అతను కర్ణాటకలో ఉండేవారు, గొప్ప ఆయన, సైన్స్ టీచర్, కాలేజ్లో లెక్చరర్గా ఉండేవారు. చాలా విజ్ఞానాన్ని పరిశీలించేవారు. ఆఖరికి అతను నాస్తికుడు. ఎప్పుడు కూడా దైవాన్ని, సర్పాల్ని ఇవన్నీ ఒప్పుకునే వాళ్ళే కాదు. ఆఖరికి అనుకోకుండా మంగళూరు ప్రయాణం చేస్తూ ఉంటే సర్పం అడ్డం వచ్చింది. ఏంటి సర్పం అడ్డం వచ్చింది అంటే, వాళ్ళు అక్కడ ఆపారు ఏదో ఆహారం సేవించడానికి. ఆపితే అక్కడ ఒక సర్పం వచ్చింది. ఏ సర్పం కదా ఇది అనే లోపు అది ఇలా తిరిగితే అందులో 5 పెడగలు అతనికి కనబడింది. అదే రోజు అతను మారిపోయింది. అతనికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏది? నేను 5 పెడగల సర్పాన్ని నేను చూశాను అని. ఆ రోజు నుంచి ఈ రోజు అతను దైవ భక్తుడైపోయాడు. అంటే పరివర్తన, ఏదైనా సాక్ష్యాలు వాళ్ళ జీవితంలో జరగాలి కదా. అలా ప్రతి మనిషికి కూడా అహంకారము అని ఉండేటప్పుడు వాళ్ళ జీవితంలో ఎప్పుడు పరివర్తన వస్తుంది అంటే, ఏదో ఒకటి వాళ్ళ జీవితంలో జరిగినప్పుడే ఆ అహంకారం తగ్గుతుంది. పరివర్తనం గుర్తుంచుకోండి. ఒక్క దారి వేరే దారిలోకి మనం వెళ్ళాలంటే ఒక దారి తప్పితే ఇంకొక దారి ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా మనం ఒకే దారిలో నడుస్తుంటే ఆ దారి తప్పితే ఇంకొక దారి తెలియదు. వేరే దారిని వెతుక్కుంటేనే ఆ దారి కనబడుతూ ఉంటుంది. అందుకే జీవితంలో నేను గొప్పవాణ్ణి, నేను శ్రేష్టవంతుని, నాకు మించిన వాళ్ళు లేరు
అని చాలామంది రాజకీయం చేస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం చెప్తా వినండి, కలియుగంలో అధర్మానికి శక్తి ఎక్కువ, ధర్మానికి శక్తి తక్కువ. అందుకే ప్రకృతిలో ఇంత వైఫల్యం ఉంది. కానీ ధర్మం వెనుక ఏముంటుంది తెలుసా? దైవ శక్తి ఉంటుంది. అధర్మానికి ఎంతన్నా శక్తి ఉండొచ్చు, కానీ ధర్మం వెనుక దైవ శక్తి ఉంటుంది. ఆ అధర్మం బాధపడింది అనుకోండి, దేవుడు కూడా బాధపడతాడు. ఎప్పుడైతే దేవుడు బాధపడుతున్నాడు అనుకోండి, ఇంకా అధర్మం అంటే ధర్మము బాధపడితే దాన్ని ఎన్నుకున్న దైవశక్తి కూడా బాధపడుతుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బాధపడుతున్నారో అధర్మము నశించడానికి ప్రారంభం అవుతుంది అని అర్థం. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఈరోజు మా టైం ఉంది, లేదా అందరూ సపోర్ట్ మాకుంది, ఈరోజు లోపలే చాలా వరకు అన్ని విషయాలు నాకు తెలుసుకొని నేను రాజకీయం చేయగలను, నేను ఎప్పుడు ఏదైనా చేయగలను, ఏదైనా తెలుసుకోగలను, ఏదైనా నేను అనుకోంది చేయగలను అని చెప్పి చాలా మంది స్వార్థం కోసమో, లేదా ఇంకొకరిని దూషించడం కోసమో, ఇంకొకరిని బాధ పెట్టడానికి కోసమో, లేదా వాళ్ళు బతకడానికి కోసమో ఇలా చాలా అనాచారప కృత్యాలని వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళ సంతోషం కోసం ఇతరుల జీవితాల్ని ఆటాడుతూ ఉంటారు. అది ఎక్కడ పోదా కర్మ, ఖచ్చితంగా కర్మకి అనుభవించక తప్పదు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఒక శాపం అనేది ఎన్ని జన్మాంతరాలు ఉన్నా అది మర్చిపోలేరు, అది అలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు అనుభవించాల్సిందేదే. కర్మను అంతే, ఏదో ఒక రోజు అనుభవించాల్సిందేదే. ఏ పనైనా నువ్వు ఏ పనైనా పాపము పుణ్యము రెండు ఏది చేసుంటే ఆ ప్రతిఫలం అనుభవించక తప్పదు. నేను ఈ రోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆశ్లేష నక్షత్రము సర్ప నక్షత్రం, అర్థమైందా? దయచేసి ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు మరియు ఈ సర్పశాపాలు సర్పదోషాలు ఉన్నవారు కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం, గుర్తుంచుకోండి, కుక్కే సుబ్రహ్మణ్య. ఒక 10 సంవత్సరాల పూర్వం ఆ దేవాలయం ఎవరికి తెలియదు. ఓంకార ప్రారంభంలో ఇటువంటి దోషాలకంతా ఇదే ఓంకారంలో చాలా మందికి తెలియచేస్తూ ఉంటే దాన్ని కొందరు కాపీ చేసి దాని గురించి ఏదో వాళ్లే దేవాలయం కట్టేసినట్టు, వాళ్లే సృష్టించేసినట్టు దానికి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అని పలకడం కాకుండా కుకటేశ్వర చేసేసారు. ఆ పరిస్థితి వచ్చింది. అక్కడ సర్ప సంస్కారము అని ప్రతిరోజు చేస్తారు. మన భారతదేశంలో ఎక్కడైనా సర్ప సంస్కారము అనేది ఏదైనా ఒక కృతువుని వేదోక్తంగా ఆచరిస్తున్నారు అంటే అక్కడే, ఇంకెక్కడ ఆచరించారు. అటువంటి శ్రేష్టమైన పూజ సర్ప సంస్కారము అనేది. ఆ సర్ప సంస్కారం వల్ల పెద్ద పెద్ద అనారోగ్యాలు దూరం అవుతాయి. అంతెందుకు, ఒక గొప్ప క్రికెటర్ అతను తన కుటుంబం కోసం వచ్చి సర్ప సంస్కారం చేసుకున్నాడు. మిస్ ఇండియా ఆమె పెళ్లి కాకపోతే అక్కడికి వచ్చి ఆ సర్ప సంస్కారం చేసుకుంటే వివాహం జరిగింది. ఒక గొప్ప ఐషారామి ఉద్యమి అతని కొడుకు వివాహమే కాకపోతే అక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత వివాహం జరిగింది. ఆ సమయంలో నేను కూడా అక్కడ పార్టిసిపేట్ చేశాను. అదే విధానంగానే ఒకరికి కుజ దోషం ఉంది, ఆవిడికి కళత్ర దోషం ఉంది అంటే అప్పుడు నాది చిన్న వయసు అనుకోండి, నేను ఇంత పేరు ప్రతిష్ట లేదు. దాన్ని త్రివేణి సంఘంలో చెయ్యాలి ఆ పూజ అంటే నేను వెళ్ళి అక్కడ ఆ ఒక త్రివేణి సంఘంలో కుంభ వివాహం చేసిన తర్వాత ఆవిడకి వివాహం అయింది. ఇప్పుడు ఆవిడకి ఒక కూతురు. అటువంటి గొప్ప కృతువులు ఎప్పుడో, అంటే ఇది ఒక 15-20 సంవత్సరాల పూర్వం అనుకోండి, 20 సంవత్సరాల పూర్వం జరిగిన కథలు ఇవన్నీ. అయితే ఇటువంటివన్నీ కూడా ఆ కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళి అక్కడ సర్ప సంస్కారం చేస్తే అంత పుణ్యఫలం ఉంటుంది. అది చెయ్యాలంటే మనం వెళ్ళంగానే చేయరు, ఎందుకంటే అది కర్ణాటక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. 2,500 ఉంటుంది, 25,000 ఉంటుంది. ఆశ్లేష బలి పూజ రోజు జరుగుతుంది. నాగ ప్రతిష్ట కూడా రోజు జరుగుతుంది. నాగ ప్రతిష్ట 1500 రూపీస్ ఒక టికెట్ తీసుకుంటే మన పేరులో నాగ ప్రతిష్ఠ చేస్తారు. ఆ రోజు మనం దూరంగా కూర్చోబెడతారు. ఇప్పుడు తిరుపతికి వెళ్తే కళ్యాణోత్సవం అక్కడ జరుగుతుంటుంది. అదే విధానంగానే ఆశ్లేష బలిను అంతే, మనం దూరంగా కూర్చోవచ్చు, వాళ్ళు మన పేరులో సంకల్పం తీసుకొని చేసేస్తారు. కానీ సర్ప సంస్కారం మాత్రం పూర్వంలో 3 రోజులు ఉండేది, తర్వాత 2.5 డే, తర్వాత 1.5 డే చేసాం. అంటే జనాలు అధికమైపోవడం వల్ల అక్కడ సర్ప సంస్కారం చేసినప్పుడు ఒక్క రోజు వాళ్ళకి సూతకం కూడా ఉంటుంది తెలుసా. ఒక్కరోజు సూతకం కూడా ఉంటుంది. ఆ రోజు వాళ్ళ లోపలికి దేవాలయంలోకి రానివ్వరు. సర్ప సంస్కారం చేసిన రోజు మరుసటి రోజు పొద్దునే స్నానం చేసుకుని రమ్మంటారు. అలా ఎన్నో ఆచార విచారాలు మన సంప్రదాయంలో ఉన్నాయి. అవి తెలియకుండా
అజ్ఞానంగా ప్రవర్తన చేస్తున్నాం, అజ్ఞానంగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, మీ పిల్లల కోసం మీరు ఆస్తులు చేస్తారో లేదో ఇల్లులు చేస్తారో పొలాలు చేస్తారో ఏం చేస్తారో వాళ్ళ జీవితం కోసం కాస్త పుణ్యఫలం కూడా సంపాదించుకోండి. కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, నది స్నానాలు చేయండి, దానా ధర్మాలు చేయండి, వృక్ష సంపదని కాపాడండి. ఇటువంటివి చేస్తే ఆ పుణ్యఫలము మీ పిల్లలకు ఉంటుంది. ఖచ్చితంగా ఆ పుణ్యఫలం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతులై కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి ప్రాప్తిస్తాయి. లేదో పాపాలే చేసుకొని ఏదో విధానంగా వాళ్ళకి నేను చదివించేయాలి, లేదో వాళ్ళని బాగా చూసుకోవాలి, లేదో వాళ్ళకి ఆస్తులు చేయాలి అని చెప్పి ఇతరుల మనసుని బాధలు పెట్టి ఇతరుల్ని ఏడిపించి ఆ గోల్ అంతా మీరు తీసుకొని పిల్లలకి ఇస్తే ఆ కర్మఫలం ఏదో ఒక రోజు వాళ్ళు అనుభవించక తప్పదు. దాని నుంచి ఇటువంటివి మనకి పూర్వీకులు తెలియచేసిన కథలు, పురాణంలో ఉన్నవి అన్నిట్లో వెనుక ఒక గొప్ప సైకాలజీ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో కూడా ఏదో తెలుసుకునేది ఉంటుంది. అలా ప్రతి కథ వెనుక కూడా మారల్ ఆఫ్ ద స్టోరీ ఏదో ఒకటి ఉంటుంది. అటువంటివి మనం తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎన్నో కథలు చెప్తూ ఉంటారు, ఎన్నో వాళ్ళు కథలు చెప్పి పిల్లలకి చెప్తూ ఉంటారు. వాటిలో తెలుసుకునేవి ఎన్నో ఉంటాయి. ఈ కాలంలో పుస్తకాల నాలెడ్జ్తో పాటు సంప్రదాయ నాలెడ్జ్లు పెరిగితేనే తర్వాత కుటుంబ విలువలు పెరుగుతాయి. కేవలం పుస్తకంలో ఏముందో అంత మాత్రం వాడు చదువుకుంటే ఆ పుస్తకంలో చదివిండేది జీవితంలో రాదు. జీవితంలో మీరు నేర్పించే జీవితం పుస్తకాల్లో ఉండదు. దయచేసి అందువలన పిల్లలకి చదువుతో పాటు సంస్కారం కూడా బోధించండి, మరియు మానవతా విలువలని వాళ్ళకి తెలియచేయండి. రేపు దివ్యమైన పూజ మనకందరికీ కూడా. రేపు మఖా నక్షత్రం ఉంటుంది అని తెలుసు. ఈ మఖా నక్షత్రంలో సప్తమి రోజు రేపు. పితృదేవతలు సప్తమి అంటే నారాయణ. రేపు విశేషంగా తులసి పూజ విశేషం, మరియు శాలిగ్రామ పూజ కూడా విశేషం. చాలా మందికి శాలిగ్రామాలు దొరకవు, ఇంట్లో పెట్టుకోకూడదు అని కొందరు, పెట్టుకోవచ్చు అని కొందరు. అదే పరిపరి విధి విధానంగా లేనిపోని అన్ని జనాలు చెవుల్లో ఈ సోషల్ మీడియాలో మాధ్యమం ద్వారా అజ్ఞానం అంతా జనాలకి బోధించి జనాలు కూడా అలా తయారైపోయారు. శాలిగ్రామం చాలా మంచిది, కానీ దాన్ని పురుషులు పూజిస్తే దివ్య యోగం. స్త్రీలు పూజించకూడదు. ఎందుకు అంటే వాళ్ళ ఆచార విచారాలు కొన్ని ఉంటాయి, దానివలన మడి వస్త్రాలతో చేయాలని. దాని నుంచి కాదు కాబట్టి పురుషుడు చేయొచ్చు అని ఉంటుంది. అయితే రేపు ఉదయం ఎవరైతే తులసిదేవి ముందు కూర్చొని దీపం వెలిగించి తులసికి పూజ చేసి తదుపరి కులదైవత ఆరాధన చెయ్యాలి. ఇలా చేస్తే ఇది పర్టికులర్ స్త్రీలు చేయడం వల్ల కుటుంబ కళ్యాణం, భార్యాభర్తల సఖ్యత, పిల్లలు వీళ్ళందరూ కూడా ఆప్యాయత అభిమానాలు పెరుగుతాయి. మరొకటి ఏంటంటే రేపు సోమ సప్తమి కదా, అది జ్యేష్ఠ మాసం, అభివృద్ధి చంద్రుడు ఉన్నాడు. అందువల్ల రేపు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న మట్టి కుండలో, కొత్త మట్టి కుండ లేదా కొత్త పాత్రలో పాలు పోసి బియ్యాన్ని నానబెట్టి బాగా కడిగి ఆ పాలలోనే బియ్యం బాగా ఉడికించాలి. ఉడికించి ఆ బియ్యపు ముద్దని తీసి దాన్ని శివలింగంగా తయారు చేయాలి. తయారు చేసి కాస్త ఎర్ర గంధనం బాగా తీసి అదే చందనంగా పెట్టాలి. ఎర్ర చందనం అలంకరించి నెయ్యి తేనె రాయాలి. రాసి మనకి బిల్వ దళాలు దొరికితే చక్కగా అర్చించి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అలా చేసి మళ్ళీ అలాగే బిల్వ దళాల మధ్యలో ఉండిపోవాలి సాయంత్రం వరకు. మళ్ళీ సాయంత్రం ఆ శివలింగాన్ని తీసి గోవుకి తినబెట్టచ్చు, లేదో మీరే దాంట్లో పాలు కలిపి ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. లేదో మేము సేవించలేము అనిపించేవారు దాన్ని తీసుకెళ్లి గోవుకి తినబెట్టాలి, లేదో నదిలో నీళ్లల్లో వదిలేయాలి. ఇది చాలా విశేషమైన పూజ. దీన్ని ఆచరించండి, అద్భుతమైన యోగం ప్రాప్తిస్తుంది మన ఇంటికి. ఈరోజు సాయంత్రం ఏదైనా శత్రు బాధ ఉంటే, ఏదైనా ఇతరుల వల్ల మనకి మానసికంగా ప్రభావం చూపిస్తూ ఉంటే, బంధువుల నుంచినో, మిత్రుల నుంచినో, కుటుంబ సభ్యుల నుంచినో, లేదో ఇతరుల శత్రువుల నుంచినో మనకి ఏదైనా బాధ అనిపిస్తూ ఉంటే, ఈరోజు సాయంత్రం మీరు కాస్త గోధుమ పిండితో ఒకే ప్రమిద చేసి దాన్ని విష్ణు ముందు పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించండి. ఒకే దీపం వెలిగించి సూర్యాష్టకము అని వస్తుంది. ఈ సూర్యాష్టకాన్ని పారాయణం చేసుకోవాలి.
ఇలా చేసి ఎర్రటి నీళ్లు ఒక కంచంలో వేసుకోవాలి. ఎర్రటి నీళ్లు కంచంలో తయారు చేసుకుని దాని మధ్యలో ఒక తమలపాక పెట్టి కర్పూరం వెలిగించి ఆ నీళ్లలో ఇంటి దేవతలకి అన్ని ఆరతి తీసి తర్వాత ఇంటి బయట గుమ్మానికి ఆరతి తీసి ఆ ఎర్ర నీళ్ళని తులసి చెట్టుకి పోసేయాలి. అలా చేస్తే శత్రు విజయం, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.